Hello students, welcome to Sandy Academy of Mathematics YouTube channel. సో చాలా మంది మనల్ని అడుగుతున్నది ఏంటంటే సార్ ఆల్రెడీ ఒక ఫుల్ పేపర్ నేను చేసేసారు, మాకు చాలా యూజ్ఫుల్ అయ్యాయి ఆ బిట్స్. సో ఇంకా ఏవైనా మాకు వీడియోస్ ఏమైనా ఇవ్వండి అని అడిగారండి. సో వాళ్ళు అడిగినదే విధంగా మిగిలిన పేపర్లో అడిగిన బిట్స్ కానీ లేదా ఇంకేమైనా మనం ప్రాక్టీస్ చేసుకున్న బిట్స్ ఏమైనా ఉంటే ఈ టైంలో మాకు యూజ్ అయ్యేలాగా చేయమని చాలామంది స్టూడెంట్స్ అడగడం జరిగింది. సో వాళ్ళ కోసం మనం 100 ప్రాక్టీస్ బిట్స్ ఇంక్లూడింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ స్పెషల్ మోడల్ క్వశ్చన్స్ ఎడిషనల్గా యాడ్ చేసి ఒక 100 క్వశ్చన్స్ మనం రెడీ చేయడం జరిగింది. సో కొంతమంది స్టూడెంట్స్ మన దగ్గర ఆల్రెడీ క్లాసెస్కి వచ్చిన వాళ్ళు ప్రాక్టీస్ బిట్స్ డైరెక్ట్ పీడిఎఫ్ పంపండి సార్, మేము ప్రిపేర్ అవుతాము అని అడిగారు. సో కొంతమంది అయితే డైరెక్ట్గా దాని వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటే కూడా ఇవ్వండి, మేము మనీ పే చేసి తీసుకుంటాము అని అడగడం జరిగింది. ఓకే, సో అందుకోసమే ఇంకా ఎవరికైనా అవసరం అవుతుందేమని ఈరోజు యూట్యూబ్లో ప్రీమియర్గా ఈ వీడియోని మీకు ఇవ్వడం జరిగింది. అంటే ఎలాంటి బిట్స్ ఉన్నాయి అనేది తెలియాలని ఒక శాంపుల్ క్వశ్చన్స్ కొంతమంది పెట్టమన్నారు. 10 క్వశ్చన్స్ నేను ఈ వీడియోలో మీతో డిస్కస్ చేసి చూపిస్తాను, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియో మీరు పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, తక్కువ సమయం ఉంది. ఈ 10 రోజుల్లో నువ్వు ఏదైతే ప్రిపేర్ అవుతావో అదే నీకు ఉపయోగపడింది. సో మనం 100 రూపీస్కే ఈ ప్రాక్టీస్ బిట్స్ని అందజేస్తున్నాము. 100 రూపీస్కే ప్రాక్టీస్ బిట్స్ని అందజేస్తున్నాము. మీకు తెలుసు మన నెంబర్, మీకు తెలుసు కాబట్టి ఈ నెంబర్కి మీరు ఫోన్పే లేదా గూగుల్ పే చేసినట్లయితే 100 రూపీస్. ఓకే, సో స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్లో ఈ నెంబర్కి మీరు పంపిస్తే ఇలా పే చేస్తాను. పర్టికులర్ మీ నేమ్ చెప్పి బిట్స్ అని చెప్పండి. ఓకే, చెప్పినట్టయితే నేను ఆ వీడియోని మీకు లింక్ పంపిస్తాను. ఓకే, సో శాంపుల్కి ఇవ్వండి సార్ అని అన్నారు కాబట్టి చేశాను. ఓకే, అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకు కూడా సేమ్ ప్యాటర్న్, అంటే 100 బిట్స్ 100 రూపీస్ ఎక్స్ప్లెనేషన్. అయితే మన వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న వాళ్ళకి, టెలిగ్రామ్ గ్రూపుల్లో ఉన్న వాళ్ళకి ఫ్రీగా మన బిట్స్ యొక్క పీడిఎఫ్ని అయితే పంపించడం జరుగుతుంది. సార్ మేము డైరెక్ట్గా ప్రిపేర్ అవుతాము, చేసుకుంటాం, బిట్స్ ఇవ్వండి సార్ అన్న వాళ్ళ కోసం ఫ్రీగా పీడిఎఫ్ పంపిస్తున్నాము. మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మాత్రమే ఈ నెంబర్కి మీరు ఫోన్పే మనీ పంపించి అడిగినట్లయితే, నాకు స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే నేను ఈ బిట్స్ యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీకు పంపిస్తాను. అంటే 4 వీడియోస్ వరకు ఉంటాయండి. అంటే ఒక్కొక్క వీడియోలో 20 to 25 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ వీడియోలో మీ అందరికీ తెలియడానికి ఫస్ట్ వీడియోగా 10 క్వశ్చన్స్ అనేది చేసి పెడుతున్నాను. ఓకే, సో బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంకి అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా, సో క్వశ్చన్స్ డైరెక్ట్ తెలుగు పెట్టడం జరిగింది. సో ఇంగ్లీష్ ఎక్కడెక్కడైతే అవసరం అవుతుందో అక్కడ లెటర్ వాటి ఎక్స్ప్లెయినింగ్ చేశాను నేను చెప్తున్నప్పుడు మీరు నోట్ చేసుకోండి. ఓకేనా, సో చాలామంది ఇంగ్లీష్ లాంగ్వేజ్తో కూడా మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకు కూడా అర్థం అవ్వడానికి బైలింగ్వల్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఈ వీడియో డిస్కస్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి ఇద్దరికీ యూజ్ అవుతుంది. మీరు చేయవలసింది ఏమైనా ఉంటే తక్కువ అమౌంట్, 100 రూపాయలకి యూజ్ఫుల్ అయ్యే బిట్స్ తక్కువ టైంలో, కాబట్టి మీరు ఇప్పటి వరకు నాకు చాలా కోఆపరేషన్ చేశారు, అందుకోసం మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకేనా, నేను చాలా మీ వల్లే మన ఛానల్ అప్పుడే ఒక 500 నుంచి 600 సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అవ్వడానికి దగ్గరగా ఉంది. సో ఇంకా మీరు దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తారని అనుకుంటున్నాను, అనుకుని మీకు ఉపయోగపడడానికి చేశాను. ఓకే, దానితో పాటు చాలామంది కొంతమంది సబ్జెక్ట్ వైజ్ కూడా అడిగారు, అంటే టాపిక్ సంబంధించి కూడా టాపిక్స్ ఇవ్వండి సార్, ఈ టైంలో వీడియోస్ మాకు ఇవ్వండి, మేము ప్రిపేర్ అవుతాము అని అన్నారు. సో మీరు ఏదైనా చాప్టర్ వీడియోస్ కావాలనుకుంటే, అంటే ఇప్పుడు వరకు నేను ప్రతి వీడియోలో చెప్పింది ఏంటంటే ఎస్జిటి వాళ్ళకైతే 250 రూపీస్కి టాపిక్ వీడియో పంపిస్తాను, అసిస్టెంట్ వాళ్ళకి 350 రూపీస్కి పంపిస్తామని చెప్పాను. ఓకేనా, సో ఇంకా ఎగ్జామ్ దగ్గర పడుతుంది కాబట్టి ఈ టైంలో యూజ్ అవ్వడానికి ఓకేనా కోర్సెస్ 3-4 టాపిక్లు కలిపి ఒక 500 రూపీస్ అలా మార్చుతున్నాము. సో మీకు ఎవరికైనా కావాలి అంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, అందులో మీకు టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోలో నేను ఇదంతా చెప్పినా మీకు టైం వేస్ట్ అవుతుంది తప్ప దానివల్ల బెనిఫిట్ ఉండదు. ఓకేనా, ఆల్రెడీ మనం కోచింగ్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు అడిగిన వాళ్ళందరికీ నేను చెప్పాను,
ఇంకెవరికైనా యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళకి సార్ పర్టికులర్ ఒక టాపిక్ ఇబ్బందిగా ఉంది, ఈ టైంలో సార్ 350 కాదు 250 పే చేస్తాము, 200 పే చేస్తాము, 250 200 అలా ఏదైనా పే చేస్తాం సార్ అని మనం అనుకుంటే ఓకేనా. సో మనము కొన్ని టాపిక్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము, అంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచించుకుని తొందరపడి అదే తొందరగానే మీరు డిసిజన్ చెప్పండి ఓకేనా. ఇక డిలే చేస్తే తిరిగి చూసుకోవడానికి కూడా ఉండదు ఓకేనా. సో నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకటి నేను చేసిన సోర్స్ని మీకు అమ్మడం వల్ల నాకు మనీ రావడం, సో అదే విధంగా ఈ ఒక్కసారి కనుక మీకు ఏదైనా తేడా జరిగి డిఎస్సి మిస్ అయితే ఇంకా 3-4 ఇయర్స్ అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ తెలియకుండా 1 ఇయర్ పోయినా కూడా నీకు ఇబ్బంది కదా. కాబట్టి నీకు యూజ్ అవుతుంది, నాకు యూజ్ అవుతుంది, ఇద్దరికి యూజ్ అవుతుంది. కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నాను ఓకేనా. సో ఒక్కసారి మీరు ఒక్క 2 మార్కులు కూడా మిస్ చేసుకున్నా చాలా ఇబ్బంది అవుతుంది ఓకే. సో మీరు ఆల్రెడీ సబ్జెక్టులో మంచి డెప్త్తో ఉన్నారా, నో ప్రాబ్లం, బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ ప్రాక్టీస్ బిట్స్ ప్రిపేర్ అవ్వండి. సార్ సబ్జెక్టులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, త్రికోణమితి లాంటివి, లేదా ఆల్జీబ్రాలో 4-5 టాపిక్స్ స్కోరింగ్ ఉన్నవి, లేదా కోఆర్డినేట్ జామెట్రీ, లేదా స్కూల్లోకి వచ్చినప్పటికీ క్షేత్రగణితం, మెన్సురేషను, అంకగణితం, అర్థమెటిక్ ఇలాంటి డౌట్లు ఉన్నాయి సార్, మాకు ఏమైనా వీడియోస్ కావాలి సార్, మేము మనీ పే చేస్తాం అని అనుకుంటే మన నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి, నేను చెప్తాను, మీరు ఫోన్పే చేయొచ్చు. ఇక్కడ చెప్తే టైం అంతా వృధా తప్ప దానివల్ల ఇంకేమీ లేదు. ఈ టైంలో నేను చెప్పదలుచుకోలేదు, కాబట్టి మనం ఆల్రెడీ వీడియోస్లో చేస్తాను, ఒక్కొక్క దాని పేమెంట్ ఎలా ఉందని చెప్పాను. అయితే ఈ టైంలో కొంత ఫీజెస్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి వాటిని రెడ్యూస్ చేసి ఇవ్వాలనుకుంటున్నాం ఈ 1 వీక్ లోపు ఎవరైనా తీసుకున్న వాళ్ళకి ఓకేనా. ఇచ్చి అట్ ద సేమ్ టైం మన యాప్ కూడా ఇవ్వబోతున్నాము, కుదిరితే ఆ యాప్లో మీ వీడియోస్ అన్నీ ఉంటాయి ఓకే. సో ఫర్దర్గా ఒకవేళ మన నోటిఫికేషన్ జరిగాక ఏమైనా లేట్ అయినా, లేకపోతే మీరు ఎట్లకైనా మళ్ళీ తర్వాత మీ సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైనా డిఈడి బీఈడి చేసిన వాళ్ళకి ట్యాక్ పడుతుందన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. కాబట్టి మీరు 1 ఇయర్ వ్యాలిడిటీని దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, కాబట్టి మీరు దాన్ని మైండ్లో పెట్టుకోండి ఓకేనా. సో ఇక మనం ఆలస్యం చేయకుండా క్వశ్చన్ స్టార్ట్ చేసేద్దామా. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ క్వశ్చన్ కమ్స్ ఇన్ ద టాపిక్ కాంప్లెక్స్ నెంబర్స్ ఓకేనా. సంకీర్ణ సంఖ్యలు మరియు మాత్రికలు, కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ మ్యాట్రిక్స్. ఈ క్వశ్చన్ మనకి లాస్ట్ ఇయర్ అడిగినవి తీసుకోవడం జరిగింది, 2019-12లో అడిగినవి తీసుకోవడం జరిగింది. అంటే మోడల్ అర్థమవుతుంది మీకు, ఆ మోడల్లో ఆ టైంలో అడిగినవి చూపిస్తున్నాను నీకు. అంటే నేను నెంబర్లు మార్చి ఇవ్వకుండా డైరెక్ట్గా చూపిస్తున్నాను, దీన్ని ఎలా సాల్వ్ చేయాలని చూసుకో. ఇఫ్ ఐ ఈజ్ అన్ ఇమేజినరీ నెంబర్ అండ్ ఏ ఈక్వల్ టు I0 దెన్ a పవర్ 4 ఈక్వల్ టు I a మైనస్ a మైనస్ I. జాగ్రత్తగా చూడు, I ఒక కల్పిత సంఖ్య మరియు a ఈక్వల్ టు I0 అప్పుడు a పవర్ 4 ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు ఓకేనా. సో నువ్వు జాగ్రత్తగా గమనిస్తే అన్నిట్లో I కానీ ఏ కానీ మైనస్ ఏ కానీ మైనస్ I కానీ ఉంది. నువ్వు ఓపిక్గా చేయగలనంటే ఒకటి గుర్తుపెట్టుకో, I² ఈక్వల్ టు -1, I² ఈక్వల్ టు -1, అది మాత్రం మైండ్లో పెట్టుకో ఓకే. సో నువ్వు చెయ్యాలి అనుకుంటే A² కట్టొచ్చు, లేదా డెట్ ఏ కట్టొచ్చు, ఇలా చూడు, డెట్ ఏ అని అంటే ఇదేనా, I ఇంటూ I మైనస్ 0 ఇంటూ 0 అంటే I² మైనస్ 0. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత వస్తుంది, -1 వస్తుంది ఓకే. ఇక్కడ నీకు ఒక విషయం చెప్పాలి, I ఈక్వల్ టు 1 0 0 1 అంటారు మామూలుగా, మ్యాట్రిక్స్ అని చెప్తారు. దీని డెట్ I డిటర్మినెంట్ ఆఫ్ I ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 ఇంటూ 1 మైనస్ 0 ఇంటూ 0. సో I యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది 1. అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్, డిటర్మినెంట్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్వేస్ 1 ఓకేనా. సో ఇక్కడ డెట్ ఏ ఈక్వల్ టు -1 వచ్చింది కదా. సో డెట్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు -1². సో డెట్ A² ఈక్వల్ టు 1, దట్ ఈక్వల్ టు డెట్ I. సో A² ఈక్వల్ టు I డైరెక్ట్గా చెప్పేయచ్చు. సో a పవర్ 4 ఈక్వల్ టు I², దట్ ఈక్వల్ టు I ఓకేనా. సో ఆన్సర్ ఏమవుతుంది, డైరెక్ట్గా I అవుతుంది. ఇంకా నువ్వేం చెయ్యక్కర్లే, ఇంకేం చేయక్కర్లే, జస్ట్ చెక్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ, ఇట్ ఈస్ నథింగ్ బట్ -1
So determinant of identity matrix equal to 1. So here the determinant of that A equal to minus 1. That is nothing but minus that I. Then determinant of A square equal to 1. Determinant of A power 4 equal to 1. That is nothing but I. So A power 4 also equal to I. సో డెట్ ఎంత వస్తుందో దాని యొక్క మల్టిప్లికేషన్ కూడా అంతే వస్తుంది కదా. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ 4 ఈక్వల్ టు 1 వచ్చింది అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఐ వచ్చేసింది కదా. అంటే ఏ పవర్ 4 వాల్యూ ఎంత ఐ అన్నమాట. అంతే సింపుల్గా అయిపోతుంది. ఓకేనా? ఓకే, సో ఇది మొదటి మోడల్. మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ బిట్స్ చెప్తున్నప్పుడు డెప్త్ ఏ వేలో ఉంటుంది, సెకండ్ ఏ విధంగా షార్ట్గా ఆలోచించాలి అది మీరు గమనించాలి. సో ఏ పవర్ 4 అనగానే మీరు ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ చేసేస్తారు. కానీ ఎవరైతే స్మార్ట్గా థింక్ చేస్తారో వాళ్ళు మాత్రమే గమనించగలరు. మనకు ఒక క్లూ ఉంది, ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1 అని. ఓకే, సెకండ్ ఆప్షన్ ఓరియంట్గా ఆలోచిస్తాం. ఏ మైనస్ ఐ అని ఉంది. సో అయితే ఆన్సర్ ఏ కానీ ఐ కానీ రావచ్చు అనేసి. సో అది నువ్వు ఆలోచించుకోవాలి. ఐ రావాలి అంటే 1001 అనే మ్యాట్రిక్స్ ద్వారానే వస్తుంది. ఓకేనా? సో డెట్ ఈ ఐ ఈక్వల్ టు 1 వచ్చింది, కానీ ఇక్కడ -1 వచ్చింది కాబట్టి డెట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు మైనస్ డెట్ ఆఫ్ ఐ అనమాట. సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు డెట్ ఐ, ఏ పవర్ 4 ఈక్వల్ టు డెట్ ఐ. సో ఏ పవర్ 4 ఈక్వల్ టు ఐ అలా అనమాట. ఈ రిలేషన్ ఎవరైతే గమనిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి మీరు అబ్జర్వ్ చేయాలండి. సో అర్థమవుతుందా? సో బిట్స్ ఇవ్వడం వల్ల నా యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే మీరు ఇప్పటి వరకు క్లాసెస్ బాగా ప్రిపేర్ అయ్యారు. గుడ్, ప్రిపరేషన్ ఈజ్ ఆల్సో గోయింగ్ వెల్. బట్ హౌ టు సాల్వ్ ఏ క్వశ్చన్ ఇన్ వెరీ స్మాల్ టైం. ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ the time taken for solving a question is below 1 minute. So you try to solve the question in a smarter way. Okay, so that I will give small tips for you to solve this type of questions. ఓకేనా? సో నేను చెప్తున్నది మీకు అర్థమవుతుంది కదా. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 1 నిమిషం లోపే క్వశ్చన్ పూర్తి చేయాలి. సో అలా చెయ్యాలి అంటే కొన్ని స్మార్ట్ టెక్నిక్స్ వాడాలి. అవి నేను మీకు చెప్పడానికే ఈ బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ పెడుతుంది. అంతే తప్ప మీకు ఏదో టైం ఏదో 4 బిట్లు ఇచ్చి మీతో చేయించడానికి కాదు. ఈ ఎక్స్ప్లెనేషన్లో మీరు చేయగలరు, చేస్తే గుడ్ స్మార్ట్గా. కొన్నిటికి ఓహో ఇలా ఆలోచించవచ్చా అనేది కూడా మీకు తెలుస్తుంది. ఓకేనా? సో అందుకు నేను ఇవి ఎక్స్ప్లెనేషన్ మీ దగ్గర రావడం జరిగింది. ఓకే, సో ఈ తక్కువ టైంలో మీరు మంచి స్కోర్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ టెక్నిక్స్ నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ మ్యాక్సిమం వాల్యూ ఫర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ -3x స్క్వేర్ -2 + 3x. -3x స్క్వేర్ -2 + 3x అనే వర్గ సమాసం యొక్క గరిష్ట విలువ. ఓకే, ఇన్ 2 కేసెస్ వి సాల్వ్ ద క్వశ్చన్. 2 విధాలుగా మనం ఈ సమ్మను సాల్వ్ చేయొచ్చు. మొదటి సూత్రం f(x = ax² + bx + c) ఫార్మాట్లో ఉంటే మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ సూత్రం ఏమిటి? 4ac - b² / 4a. ఓకే, సో ఫస్ట్ ఫార్ములా ప్రకారం చూద్దాం. ఏ అనేది x² కోఎఫిషియంట్ -3, b x కోఎఫిషియంట్ 3, c = -2. సో ఫార్ములా వైపు చూస్తే 4 × a -3 -3c -2 -b² 3² / 4 × a -3. సో చూడండి, 3 × 2 = 6, 6 × 4 = 24, -9 15 / -4 × 3. 3 ఇందులో 5 టైమ్స్. సో ఆన్సర్ వచ్చి -5/4. ఇది కొంతమంది చేసేది. ఓకేనా? సో కొంతమంది ఏంటంటే సార్ డెరివేటివ్లో చేయొచ్చు కదా అంటారు. చేయవచ్చు. ఫస్ట్ ఏదైనా ఒక ఫంక్షన్ మినిమం అయినా మ్యాక్సిమం అయినా అవ్వాలి అంటే ఆ పాయింట్ ఎక్కడా తెలియాలంటే డెరివేటివ్ 0 చేయాలి. ఓకేనా? ఫర్ ఫైండింగ్ the minimum or maximum value for a given quadratic equation or any equation, first of all you equate f dash x = 0, then find out the point at which we get maximum or minimum. So f dash of x = -6x - 3, that = 0. So 6x = -3, x = -3/6 అంటే ఎంత? -1/2. సో
సో ఈ -1/2ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిక్షేపించవచ్చు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -3 ఇంటూ -1/2 హోల్ స్క్వేర్ -2 -3 ఇంటూ -1/2. ఇది చూడండి, -3 ఇంటూ 1/4 -2 ప్లస్ 3/2. సో ఎల్సిఎం 4 అనుకుంటే ఇది -3, ఇది -8 ప్లస్ 6, అంతేనా? బై 4 వేస్తే -5/4. సో నీకు ఏది కన్వీనియంట్గా ఉందో అది వాడుకో. ఐ విల్ గివ్ 2 types of solutions. Take your comfort. Take the solution as your comfort. మీకు ఏది కన్వీనియంట్గా ఉందో, ఏది కంఫర్ట్గా ఉందో దాన్ని బట్టి తీసుకోండి. ఓకేనా? సో ఇది వర్గ సమీకరణాలు. మర్చిపోకండి, ఏ టాపిక్లోది వస్తుందో చూడండి. మీకు అన్నీ కవర్ అవుతున్నాయో లేదో కూడా తెలియాలి కదా. బిట్స్ పెట్టారు అయితే మరి కవర్ అవుతాయా లేవని తెలియాలి కాబట్టి నేను చెప్తాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇంటర్మీడియట్ 2Aలో ఉంది, 10th కూడా ఉంది. అంతకుముందు చెప్పింది మ్యాట్రిసెస్, కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క లింకు. ఇవి ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగినవే. ఓకేనా? తర్వాత if ABC are in geometric progression, then XYZ are in which progression? A, B, Cలు గుణ శ్రేణిలో ఉంటే X, Y, Zలు ఏ శ్రేణిలో ఉంటాయి. ఓకేనా? ఓకే, ఇక్కడ 3 శ్రేణులు ఇచ్చారు. అంటే మెయిన్గా మీకు తెలిసింది ఎక్కువ ఏపీ, జీపీ, హెచ్పి 2 కలం కలిపింది. మీకు అంత అవసరం లేదు, వచ్చినప్పుడు చెప్తాను నేను. ఓకే, సో గుణ శ్రేణి, అంక శ్రేణి కోసం ఒక చెప్తాను. ఏబిసిలు అంక శ్రేణిలో ఉంటే కండిషన్స్ ఒకసారి చెప్తున్నా. ఏవైనా సరే, if any 3 terms ABC are in arithmetic progression, any 3 terms XYZ or ABC are in arithmetic progression, the main condition is to be equal to A plus C. దేనికి ఇది? అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఒకవేళ గుణ శ్రేణిలో ఉంటే అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటే B² = AC. ఆరాత్మక శ్రేణి హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఆర్డర్లో, ఓకేనా? మిడిల్లో ఏది ఉందో చూడండి. B, ఇది 2/B = 1/A + 1/C. సో నువ్వు ఇచ్చిన కండిషన్ని ఒకసారి సింప్లిఫై చేసి ఈ మూడిట్లో ఎక్కడ కనబడుతుందో చూడు. ఓకే, సో ఇనిషియల్లీ he given the 3 terms are in geometric progression. సో B² = AC ఇలా. ఓకేనా? గుణశ్రేణి అని చెప్పాలి. సో నేనేం చేస్తున్నానంటే ఇరువైపులా లాగరిథం తీసుకుంటున్నాను. తీసుకొనగా టేకింగ్ log on both sides. సో log B² = log AC. సో ఇది log A⁴m లా ఉంది, అంటే m log A అయినా, ఇది log AB అంటే log A + log B, అంటే ఆ ఫార్మెట్లో రాస్తానంటున్నా. ఓకే, ఇప్పుడు దీని నుంచి ఇక్కడ వద్దాం. మనకి ఇచ్చిన నియమానికి A⁴x = k, 3 ఈక్వల్ కదా. B⁴y = k, C⁴z = k అనుకుంటే x = log k/log A లాగరిథంగా రాస్తుంది. నెక్స్ట్ y = log k/log B, అంటే లాగరిథం ఆఫ్ k⁴ అని వస్తుంది. దాన్ని 2 పార్ట్లుగా రాసుకోవచ్చు. z = log k/log C అన్నమాట. ఓకే, ఇక్కడ అప్లై చేయండి. అప్పుడు log A ఎంత, log B ఎంత, log C ఎంత. సో 2 log B అంటే ఎలా వస్తుందా? log k/y ఏనా. నెక్స్ట్ ఇది log k/x, ఇది log k/z. సో మొత్తంలో log kని డివైడ్ చేస్తే చూడటానికి ఎలాగో చూడండి. 2/y = 1/x + 1/z. ఇదేనా ఫైనల్గా XYZల మధ్య రిలేషన్. ఇది సిమిలర్ టు ఇలాగే ఉందా? ఓకేనా? 2/B = 1/A + 1/Cలో ఉంది కదా. ఓకే, అంటే ఇందులో ఉన్నట్టు ఇవి హరాత్మక శ్రేణిలో ఉన్నట్టు హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ we take P² = AC such that the ABC are in geometric progression.
then we take logarithm on both sides, then we get a relation 2 log b equal to log a plus log c. Okay, here they give a relation a power x equal to b power y equal to c power z. Then we take log for the entire equation, then you get x equal to log k by log a, y equal to log k by log b, z equal to log k by log c. After substitution, we get a relation 2 by y equal to 1 by x plus 1 by z. It is similar to 2 by b equal to 1 by a plus 1 by c. So, x, y, z are in harmonic progression. గుర్తుపెట్టుకోండి, శ్రేణులు, సమితులు, సంవర్గమాలు చిన్న చిన్న వాటి నుంచి ఒక్కొక్క క్వశ్చన్ సింపుల్గా వదిలేస్తున్నాడు. అంటే మీరు అరగంట ప్రిపేర్ అయితే ఒక క్వశ్చన్ మీకు వచ్చినట్టే. ఓకేనా? సో మనం శ్రేణులు, ఈ సంవర్గమానాలు, సమితులు ఇటువంటి వాటి మీద కూడా మనం ఒక 1 అవర్ వీడియోస్లా చేసాము. ఓకేనా? సో అందులో మనం ఆల్రెడీ చెప్పి ఉన్నాము. కావాలంటే మీరు రెఫరెన్స్ కాదు కూడా తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్ తర్వాత ఇదొకటి మీకు డైరెక్ట్ ఫార్ములాలనే మీరు గమనించగలరా లేదా అనేసి ఇస్తున్న కొన్ని క్వశ్చన్స్లో ఇవి ఒకటి. అంటే మీకు ఎంత గుర్తుంది అనేది వాళ్ళ ఉద్దేశం. ఓకే, ఈ క్రింది వారిలో ఏది cos 45 minus a into cos 45 minus b sin 45 minus a sin 45 minus b కి సమానం అవుతుంది అని అంటున్నారు. ఓకేనా? సో I will take here x equal to 45 minus a and y equal to 45 minus b. Then the equation is then the equation is equal to cos x into cos y minus sin x into sin y. It is the simplest form of cos of x plus y. Yes, it is the expansion form of cos x plus y. మనకి ఇచ్చింది 45 మైనస్ ఏ 45 మైనస్ బి కదా. సో నేను ఎక్స్ని 45 మైనస్ ఏ అని, వైని 45 మైనస్ బి అనుకుంటున్నాను. సో అప్పుడు లెక్క ఎలా మారింది చూడటానికి కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వైగా మారింది. సో ఇప్పుడు ఇది చూడటానికి కాస్ ఎక్స్ ప్లస్ వైలా వచ్చింది. ఒక్కసారి ఈ రెండు యాడ్ చేయండి, ఏమవుతుందో ఇది 90 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అనా. ఓకే, సో కాస్ 90 మైనస్ ఏ ప్లస్ బి అన్నమాట. మనకు ఆప్షన్లో తెలియదు. ఓకే, సో మనం ఆల్రెడీ చదివాం క్లాస్లో కాస్ 90 మైనస్ టీటా దట్ ఈక్వల్ టు సైన్ టీటా అని చదివాం. అంటే ఆన్సర్ ఏమవుతుంది? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అన్నమాట. ఓకేనా? సో డైరెక్ట్ ఫార్ములాలనే బిట్లుగా కూడా అడుగుతున్నారు అని మీకు అర్థం అవ్వాలి. అయితే మీరు ఏదో పెద్ద లెక్క ఇచ్చారు, ఏదేదో చేసేయాలని ఆలోచించకండి. ఓకేనా? జస్ట్ మీకు కన్ఫ్యూజింగ్గా అనిపిస్తే యూ పుట్ ఎక్స్ అండ్ వై ఇన్ ప్లేస్ ఆఫ్ బిగ్గర్ వాల్యూస్. ఓకే, బిగ్గర్ టర్మ్ పెద్ద టర్మ్గా అనబడిన ప్లేస్లో ఎక్స్ వైయో పీక్యూ అలా పెట్టుకున్నాం అనుకో, చిన్నగా మారుతుంది. సో మారగానే నువ్వు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టించు. ఓకే, సో నెక్స్ట్ చూద్దామా? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవో చూడండి. రేఖాగణితం క్లాసులు అయితే మనం అసలు మాట్లాడుకోలేదు. సో మీరు చాలా చోట్ల విని ఉంటారు. సో రేఖాగణితం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, సో జాగ్రత్తగా వినండి. మీకు ఏ ఎగ్జామ్లోనైనా ఇది మ్యాథ్స్ అనేది ఉందంటే మీరు ఏ కాంపిటేటివ్ అయినా దానిలో లంబకోణ త్రిభుజంతో లింక్ లేకుండా బిట్ ఉండదు. అది మాత్రం మర్చిపోకండి. ఓకేనా? చూసుకోండి. ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ and BD perpendicular to AC, then mean proportion between AD and BC. ఓకేనా? ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ బి 90 degrees మరియు BD perpendicular to AC. అయితే AD మరియు DCల యొక్క అనుపాత మధ్యమము. ఓకే, సో నిష్పత్తి టాపిక్. చాలా మంది ఏమడుగుతున్నారంటే నన్ను, సార్ స్కూల్ లెవెల్ బిట్లు పెట్టుకుంటున్నారు కదా సార్, ఇంటరే టఫ్ కదా సార్, ఇంటరే ఎక్కువ టైం చేసేస్తాం సార్, ఇంటర్ చెప్పేయండి ప్రిపేర్ అయిపోతాము అని అంటున్నా. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే స్కూల్ 10th లోపు ఏముందో దాని లింక్తోనే చాలా క్వశ్చన్లు ఇంటర్లో వస్తున్నాయి. నెక్స్ట్ అంకగణితంలో ఏమైతే మాట్లాడాము లేదా బీజగణితంలో మాట్లాడాము అవే బిట్స్ చాలా టాపిక్లో టచ్ అవుతుంది. మీరు అది గెట్ చేయటం లేదు. ఎందుకంటే మీరు పేపర్ని అనాలిసిస్ చేసినప్పుడు
వాటిని ఆ వేలో అబ్జర్వ్ చేయట్లేదు. సో దట్ అందుకే నేను ప్రతి వీడియోస్లో చెప్తున్నప్పుడల్లా ఇలా స్మార్ట్ వే మీకు గుర్తు చేస్తున్నాను. ఇది నా గొప్పతనమే, మీకు కాదండి. ఓకేనా? సో మీరు కూడా నేను ఎలా ఆలోచించానో అలా థింక్ చేయట్లేదు. నేను చదివిన అంకగణితము, బీజగణితము, క్షేత్రగణితం స్కూల్లో చదివిన దాన్ని నేను రేఖాగణితానికి లేదా ఇంటర్లో టాపిక్స్కి అన్వయిస్తున్నాను. మీరు అది ఆలోచించాలి. ఓకే, మీన్ ప్రపోర్షన్ ఆఫ్ టూ వాల్యూస్ ఈజ్ నథింగ్ బట్ ఏం చెప్తాం, స్క్వేర్ రూట్ ఆఫ్ దేర్ మల్టిప్లికేషన్. మనం చదువును చూసుకోండి, మనకి ఏ కామా బి కామా సిలు అనుపాతంలో ఉంటే 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 బిను అనుపాత మధ్యమము అంటారు. దీనికి సూత్రం బి ఈక్వల్ టు రూట్ ఏసీ అని చదివాము. ఓకేనా? If ABC are in proportion, then B is called mean proportion, and B can be calculated as B equal to square root of AC that we learned in the topic arithmetic in chapter ratio and proportion. I already give a demo class in YouTube also. Please check that. నిష్పత్తి గురించి నేను ఒక లైవ్ వీడియో కూడా చేస్తాను, అది యూట్యూబ్లో ఉంది, మీరు కావాలంటే చూసుకోవచ్చు కూడా. అక్కడ మీకు ఈ అనుపాత మధ్యమాల కోసం చెప్పాను. నేను ఓన్లీ కీ కాన్సెప్ట్లు మాత్రం చెప్తూ వెళ్ళిపోయాను. ఈ పేపర్ చెప్పడం ఉద్దేశం కూడా ఏంటంటే అక్కడ ఏదైనా బిట్స్ మిస్ అయితే మీకు ప్రాబ్లం అవుతుందని ఇందులో చెప్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం అడిగానంటే ఏడి మరియు డిసిల అనుపాత మధ్యమము అడిగాను. ఓకే, సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇలా చూడండి, ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజము అండ్ ద రైట్ యాంగిల్ యాట్ బి వద్ద కలదు. ఓకే, బి నుంచి ఒక స్ట్రైట్ లైన్ లేదా ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశారు. ఏంటది? ఏడి అంట, బిడి. ఓకే, అయితే వీళ్ళు ఏమడుగుతున్నారంటే ఈ ఏడి డిసి మల్టిప్లికేషన్కి స్క్వేర్ రూట్ ఎంత అని అడుగుతున్నారు. నేను ఇది కొంచెం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సెపరేట్ స్లైడ్లో వేసి చూపిస్తాను. ఓకే, చేతితో సహా వేసి చూపిస్తాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా. క్యాలిక్యులేషన్ ఏ బి సి ఈ పాయింట్ డి. ఓకే, ఇక్కడ 90 పర్పెండిక్యులర్, ఇటు 90, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది 90. ఓకేనా? సో ఫస్ట్ జాగ్రత్తగా చూస్తాం. ఏబిడి త్రిభుజములో in the right angle triangle ABD, you observe the entire triangle. There are 3 right angle triangles. One is bigger, ABC. Second one ABD. Third one BDC. Okay, so I applying Pythagoras theorem for entire right angle triangles. So first I will take ABD. Okay na? So ఇక్కడ 3 త్రిభుజాలు ఉన్నాయి. ABC లంబకోణ త్రిభుజము, ADB లంబకోణ త్రిభుజము, BDC లంబకోణ త్రిభుజము. మధ్యలో ఏది పెట్టాను అక్కడ 90. అలాగే చెప్పాలి, ఏబిసి, బిడిసి, ఏడిబి. ఓకేనా? సో పైథాగరస్ థియరం ప్రకారం ఏమవుతుంది, ఏడిబిని చూడండి, ఇదేనా కర్ణం. ఓకే, సో ఏబి స్క్వేర్ కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు పైథాగరస్ థియరం ప్రకారం ఏడి స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్. ఓకే, సెకండ్ ఇంకోటి ఈక్వేషన్ 1. నెక్స్ట్ BDC త్రిభుజములో కర్ణం BC స్క్వేర్ ఈక్వల్ టు BD స్క్వేర్ ప్లస్ DC స్క్వేర్. ఇది ఈక్వేషన్ 2. సో 1 ప్లస్ 2 ఈక్వేషన్స్ యాడ్ చేస్తున్నాం. సో AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈక్వల్ టు AD స్క్వేర్ ప్లస్ DC స్క్వేర్ ప్లస్ 2BD స్క్వేర్. ఓకే, బట్ AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈక్వల్ టు AC అనా? ఓకే,
So AC square equal to, I will write like this, AC square plus BC square plus 2 into AD into DC plus 2BD square minus 2AD into DC. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB ఏనా? అప్పుడు దాన్ని ఎలా ఇచ్చు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2BD స్క్వేర్ minus 2AD BC. Okay, both are cancelled. Why? AD plus DC is nothing but AC. So 2AD BC equal to 2BD square. So 2 cancelled. So BD equal to root over AD into BC. BC. So final answer BD. So అనుపాత మధ్యమము ఏమవుతుందండి, AD ఇంటూ BC అవుతుంది. సో దాని ఆన్సర్ వచ్చి BD అవుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం గుర్తు చేయాలి, చేయాల్సింది ఏంటంటే, ఆల్రెడీ ఇది ఒక థీరంలా చదివాము అన్నమాట. అక్కడ ఎలా చదివామంటే, మనం స్కూల్ లెవెల్ ఎలా చదువుతామంటే, ఒక లంబకోణ త్రిభుజములో లంబకోణమునకు ఎదురుగా ఉన్నటువంటి కర్ణము పైకి గీచిన లంబము, ఓకేనా, కర్ణాన్ని 2 భాగాలుగా విభజిస్తే ఆ రెండింటి యొక్క లబ్ధము ఈ మనము గీచిన లంబం యొక్క వర్గం అవుతుంది. ఏడి ఇంటూ డిసి అక్కడ చదివేసాం, ఏడి ఇంటూ డిసి ఈక్వల్ టు బిడి స్క్వేర్ అని చదువుకున్నాం. కానీ మీరు గమనించారా, పరీక్షలో అసలు ఇచ్చాడు అలాగా ఇవ్వలేదు. కానీ మీరు అలా మార్చాలని తెలిస్తే వెంటనే ఆన్సర్ టిక్ పెట్టేస్తాం. ఏడి ఇంటూ డిసి ఈక్వల్ టు బిడి స్క్వేర్ అనేది గుర్తొస్తే వెంటనే పెట్టేస్తాం. సో మీకు గుర్తు రాకపోతే ఇదంతా చేయాలి, అర్థమవుతుందా? సో మీకేమనిపిస్తుంది అంటే డౌట్, చాలా సేపు చేయాల్సి వస్తుంది, ఎక్స్ప్లెనేషన్ పెద్దగా అవుతుంది అనుకుంటా. బట్ కీప్ ఇన్ మైండ్, already we have a theorem in our school level that states that in a rectangle triangle, perpendicular drawn to the diagonal divides into 2 parts, then product of 2 parts is equal to square of the diagonal. So here he indirectly asked to find out the mean proportion. That means square root of 2 parts product, that is nothing but perpendicular line, that is BD. ఓకేనా? సో మనం చదువుకున్న దాన్ని ఇక్కడ ఇస్తారు, కానీ నీకు అక్కడ గుర్తుందా లేదా అనేది వాళ్ళు టెస్ట్ చేస్తారు, చూసారా? ఓకే, తరువాత చూడండి, ఎఫ్ అండ్ జి ఆర్ 2 ఫంక్షన్స్ సచ్ దట్ g of x equal to 2 minus x and g circle f of x equal to 3 minus 2x, then f of x equal to, ఓకేనా? సో g of x equal to 2 minus x మరియు g సర్కిల్ f of x equal to 3 minus 2x అయ్యేటట్లు f, gలు 2 ప్రమేయాలు అయితే f of x విలువ ఏమిటి అని అడుగుతుంది, ఓకేనా? సో g of f of x equal to g circle of f of x equal to g of f of x that equal to 3 minus 2x. ఇక్కడ g of x equal to 2 minus x. So g of f of x అంటే ఏం రాయొచ్చు, 2 minus f of x. So equating 1 and 2 we get f of x. So 2 minus f of x equal to 3 minus 2x. So f of x equal to 2 minus 3 plus 2x. So f of x equal to 2x minus 1. నేనేం చేయలేదు, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి ఈక్వల్ చేశాను అంతే. సో ఆన్సర్ ఎంత వచ్చేసింది, 2x minus 1 అనమాట. ఓకే, సో ప్రమేయాల నుంచి కూడా లాస్ట్ టైం 5 క్వశ్చన్ల దాకా అడిగారు, వ్యాప్తుల గురించి, లేకపోతే ఎలా ఫంక్షన్స్ని లింక్ చేయడం, సంయుక్త ప్రమేయాల గురించి, లేదా ఇన్వర్స్ అనే కానీ, లేకపోతే ఎన్ని ప్రమేయాలు నిర్వచించమానము, ఇటువంటి కండిషన్స్ మీద కూడా అడిగారు. ఓకే, సో మీరు వాటి మీద దృష్టి పెట్టండి. ఓకే, ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ నోట్స్ ఉంటే నోట్స్లో ప్రిపేర్ అవ్వండి, లేదంటే మన దగ్గర వీడియోస్ ఉన్నాయి అవి తీసుకునైనా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇన్ ట్రిగనామెట్రీ, ఇట్ కమ్స్ అండర్ కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ రిజల్ట్స్. ఓకేనా, ఆల్వేస్ దే ఆస్క్ వన్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సైన్ స్క్వేర్ 15 ప్లస్ సైన్ స్క్వేర్ 75 degrees యొక్క విలువ ఎంత అంటున్నారు, గుర్తుపెట్టుకోండి. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 degrees అయితే వాటిని
పూరక కోణాలు అంటారు. పూరక కోణాలు అంటారు. If sum of two angles is 90 degrees, then they are called complementary angles. ఏవైనా రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని కాంప్లిమెంటరీ అంటారు. సో వీటికి కండిషన్స్ ఇలా ఉన్నప్పుడు రూల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇచ్చినప్పుడు, ఓకేనా, బోత్ ద యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ ఇచ్చినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకుంది cos A ఈక్వల్ టు sin B, sin A ఈక్వల్ టు cos B, మర్చిపోకు. tan A ఈక్వల్ టు cot B, tan B ఈక్వల్ టు cot A. వీటినే కొంతమంది ఇలా కూడా రాస్తారు, tan A tan B ఈక్వల్ టు 1. నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండో, మీకు ఓన్లీ నియమాలు గుర్తు చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే చాలా మంచిది, లేదంటే నోట్ చేసుకుంటారు. వీటితో పాటు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి, నాట్ కాస్ స్క్వేర్ ఏ కాదు, మర్చిపోకు. ఎప్పుడు రెండు యాంగిల్స్ కలిపితే 90 ఉన్నప్పుడు కాస్ స్క్వేర్ ఏ plus cos square b equal to 1. These are the properties undergoes into complementary result. When two angles summation is 90 degrees or right angle, then they are called complementary angles. So some complementary results are I given here. So you read out. Okay. So ఇక్కడ గమనించండి, యాంగిల్ A 15 degrees, యాంగిల్ B 75 degrees. So A plus B అంతా చూడు, 15 ప్లస్ 75 ఈక్వల్ టు 90. సో నేను ఈ రూల్ వాడొచ్చా, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్ టు 1. మీరు గమనించండి, టెక్నిక్ తెలిసిన వాడు 2 సెకండ్లో టిక్ పెడతారు, అబ్జర్వ్ చేసిన వాడు. లేకపోతే మీరు చూసుకోండి, సైన్ 15 వేయాలి, సైన్ 75 వేయాలి, ఆ రెండు వేసి వాటిని స్క్వేర్ చేసి పెట్టాలి. మీరు అబ్జర్వ్ చేసుకోండి ఎంత టైం పడుతుంది. ఓకేనా. సో ఏది వాడినా 2 నిమిషాలు పెట్టేస్తాం. అదే నీకు ఈ టెక్నిక్ తెలిస్తే వెంటనే చేయవచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇదండి. హౌ మెనీ రియల్ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ 3,5 to the ellipse following ellipses equations. One of the ellipse is 3x square plus 3y square equal to 32. Second, 25x square plus 9y square equal to 450. ఈ రెండు దీర్ఘవృత్తాలకు 3,5 ద్వారా గీయగలిగే వాస్తవ స్పర్శరేఖల సంఖ్య. ఓకేనా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ we find out the position of the point with respect to the ellipse to draw a tangent. ఓకే, ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఈ 3,5 అనే పాయింట్ ఇవ్వబడిన ఎలిప్స్లకి ఎక్కడ ఉంది దాన్ని బట్టే కదా టాంజెంట్ గీయగలం. ఇప్పుడు ఇదిగో ఒక ఎలిప్స్ ఎలా ఉంది అనుకో, పాయింట్ ఎలా ఉంది, Px1, y1. ఓకే, then you draw 2 types of tangents. ఇలా 2 tangents డ్రా చేయొచ్చు. అంతేనా. అంటే ఏంటి, అవుట్ సైడ్ ఉంటాయి. ఓకే, సో ఏదైనా పాయింట్ అవుట్ సైడ్ ఉండాలంటే ఏం జరగాలి, S11 గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. ఓకే, సపోజ్ ఇలా తీసుకోండి, పాయింట్ ఇక్కడ ఉంది, దీని మీద ఉంది అనుకోండి, దీని నుంచి కూడా ఏం చేయొచ్చు, 1 టాంజెంట్ డ్రా చేయొచ్చు. అంటే ద పాయింట్ లైస్ ఆన్ ద ఎలిప్స్, దెన్ ఆల్సో యు డ్రా 1 టాంజెంట్. ఈ కండిషన్లో 2, ఇక్కడేమో 1 వస్తాయి. ఓకే, మరి ఇక్కడైతే ఏం జరగాలి, S11 ఈక్వల్ టు 0. అంటే పాయింట్ యొక్క పొజిషన్ బట్టి నువ్వు టాంజెంట్ డ్రా చేయాలి. ఓకే, సపోజ్ ద పాయింట్ లైస్ ఇన్సైడ్, ఇలా ఉందనుకో, మరి లోపల ఉంటే టాంజెంట్స్ వస్తాయా, ఉండవు. అంటే S11 లెస్ దెన్ 0 ఉంటే టాంజెంట్స్ ఉండవు. నేను క్లాసులు ఏం చెప్పాను, పాయింట్ యొక్క పొజిషనే చెప్పిస్తాం మనం. ఏంటి, వృత్తాలకు కానీ, దీర్ఘవృత్తానికి కానీ, పరావలయానికి కానీ, అతి పరావలయానికి కానీ, ఏదైనా ఒక బిందువు వాటి దృష్ట్యా ఎక్కడ ఉందో చెప్పాం. అది ఎలాగా, S11 ఈక్వల్ టు 0, S11 లెస్ దెన్ 0, S11 గ్రేటర్ దెన్ 0 చెప్పాము. ఓకేనా. కానీ ఇక్కడ ఏం అడిగారు, ఎన్ని టాంజెంట్స్ డ్రా చేస్తావు అని అడిగారు. సో టాంజెంట్స్ డ్రా చేయాలి అంటే ముందేంటి, అసలు ఆ పాయింట్ దాని మీద ఉందా, దాని లోపల ఉందా, దాని బయట ఉందా తెలియాలి. దాన్ని బట్టి చెప్తే మనకు లెక్క అయిపోతుంది కదా. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఫైండ్ అవుట్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద ఎలిప్స్. ఇఫ్ యూ వాంట్ టు డ్రా ఏ tangent, then the point must be either outside or on the circle. Otherwise, we doesn't draw a tangent. So first we find out the position of the point with respect to the ellipse. Then only we calculate the answer. Okay.
సో ఇప్పుడు 3, 5 అనే పాయింట్ ఫస్ట్ 3x² ప్లస్ 5y² మైనస్ 32కి ఎక్కడ ఉందో చూసుకో. ఓకే, సో 3 ఇంటూ 3² ప్లస్ 5 ఇంటూ 5² మైనస్ 32. సో ఖచ్చితంగా తెలిసిపోతుంది గ్రేటర్ దెన్ 0 అని, ఎందుకంటే ఇక్కడే వచ్చేస్తుంది కదా. ఇది 25, 120, 30 తీసేస్తే 90, గ్రేటర్ దెన్ 0. నువ్వు ఆన్సర్ చెయ్యకు, నీకు చెప్తున్నాను. యూ డజంట్ గెట్ ఎగ్జాక్ట్ వాల్యూ, యూ డజంట్ ఫైండ్ అవుట్, జస్ట్ చెక్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 0 ఆర్ లెస్ దెన్ 0. ఓకే, సో ఇక్కడ ఎన్ని టాంజెంట్స్ వస్తాయి? 2 టాంజెంట్స్ వస్తాయి. అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ ఇదే పాయింట్ దీనికి ఎక్కడ ఉందో చూడండి. 3, 5 25x² ప్లస్ 9y² మైనస్ 450 అనుకో. సో 25 ఇంటూ 3² ప్లస్ 9 అంటే 3². ఓకే, ఇంటూ 5² మైనస్ 450. గమనించు, ఇది 5², ఇది 3². అంటే 5, 3 సేమేనా? అంటే 15² ఉంది. 225 ఇంటూ 2 450 మైనస్ 450 ఈక్వల్ టు 0. అంటే ఈ పాయింట్ ఎక్కడ ఉంది? రెండో ఎలిప్స్కి దాని మీదనే ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్ని టాంజెంట్స్ వస్తాయి? 1 వస్తాయి. సో టోటల్ టాంజెంట్స్ అంటే 2 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 3. సో మన ఆన్సర్ ఆప్షన్ 1 అన్నమాట. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ టు ది ఎలిప్స్ ఫ్రమ్ ఏ పర్టిక్యులర్ పాయింట్ కెన్ బి బేస్డ్ అపాన్ ఇట్స్ పొజిషన్ according to the given ellipse or parabola like that. So the position of the point can be calculated by using the relation s11. If s11 equal to 0, the point lies on the given conic, then we get one real tangent. Suppose s11 greater than 0, the point lies outside the conic, then we get two real tangents. Suppose s11 less than 0, the point lies inside the conic, we get no real tangent. We don't get real tangent. ఓకేనా? సో ఇక్కడ ఆ బిందువు అనేది ఈ రెండిట్ల మీద ఎక్కడెక్కడ ఉంది అని చూసాను. సో మొదటిగా 3, 5 అనే బిందువు ఈ దీర్ఘవృత్తం మీద వృత్తానికి బాహ్యంగా ఉంటుంది కాబట్టి 2 వచ్చినాయి. రెండవ దీర్ఘవృత్తానికి మీదనే ఉంటుంది కాబట్టి 1 టాంజెంట్ వచ్చింది. సో టోటల్గా ఎన్ని టాంజెంట్స్? 3 టాంజెంట్స్. ఓకే, సో ఇది గుర్తుంచుకోవాలి మీరు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగిన బిట్స్ ఏనండి, అందుకే నేను చెప్తున్నాను. ఓకే, తరువాత సెట్స్. A and B are two null sets and A not equal to B. A not equal to B. If A minus B equal to null set, that means A minus B equal to pi. Then the relation between A and B is A comma B రెండు శూన్యేతర సమితులు మరియు A not equal to B అనుకోండి. A minus B equal to pi అయితే A comma B ల మధ్య సంబంధము. ఓకేనా? సో ఇలా చూడండి, జనరల్గా ఏబి ఎలా ఉన్నాయి అనుకోండి సమితులు. ఓకేనా? సో ఏ మైనస్ బిని ఎలా రాస్తారంటే ఇదిగో ఈ పోర్షన్ ఉంది కదా, ఇది తీసేస్తారు. ఇది తీసేసి ఈ మిగిలిన దాన్ని ఏ మైనస్ బి అని అంటారు. ఏ మైనస్ బి అంటే ఇప్పుడు ఎలా తీస్తున్నాం? ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి తీసేస్తున్నాం. తీసాక నీకు ఆన్సర్ ఏమొచ్చింది? పై వచ్చింది. అంటే ఏలో నుంచి ఏలో కామన్గా ఉన్నవన్నీ తీసేస్తాం. అప్పుడు నీకు ఇంకేం లేనట్టు వచ్చింది. చూడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను రాస్తున్నాను ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4, బి ఈక్వల్ టు 1, 2, 3, 4 అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాయనుకో. ఏ మైనస్ బి ఏమొచ్చింది చూడు, రెండిట్లో కామన్గా ఉన్నాయి, కొట్టేస్తాం అన్నమాట. ఇంకేమొచ్చింది? పైన. అంటే ఎప్పుడైనా రెండు సమితుల ఛేదనం జరగాలంటే, ఛేదనం ఇంటర్సెక్షన్ కాకుండా ఇదే కటింగ్ జరగాలంటే కనుక ఏమవ్వాలి? రెండు ఈక్వల్ అయినా అవ్వాలి లేదా సబ్సెట్ అయినా అవ్వాలి. ఓకేనా? సో నువ్వు మిగిలింది ఏ రాస్తున్నా కాబట్టి బిలోను ఏలోను కామన్గా ఉన్నాయి, తీసేయాలి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? బి సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. అంతేనా? అంటే మరి ఏలోనే బి ఉంది, ఏలోనే బి ఉంది. కొన్ని మీకు అర్థం అవ్వాలంటే ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4 అని రాస్తానా? బి ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. సో ఇవి కొట్టేస్తాం. ఇంకా మిగిలింది ఏలో ఏమీ లేదు కదా, 5 అనమాట. అంటే ఈ బి కూడా ఏలో సబ్సెటే కదా. ఓకేనా? అందుకోసం అన్నమాట.
అందుకోసం బి సబ్సెట్ ఆఫ్ ఏ అని రాస్తాం. బి సబ్సెట్ ఆఫ్ ఏ అని రాసి మనం ఆన్సర్ ఇస్తాం. ఏ అనేది బికి ఉపసమితి కానీ లేదా ఈక్వల్ కానీ అవుతుంది. దీన్ని బట్టి అర్థమైంది కదా. ఎగ్జాంపుల్ ఓకే, ఫస్ట్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ అవ్వచ్చు, లేదా బిలోని మూలకాలు ఏలో ఉండి ఉండొచ్చు. ఏ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అనమాట. సో ఇవి కండిషన్స్ డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో మైనస్ మీన్స్ you delete the point, set the elements which are common in both A and B, then you write the element present in A only. Here is given A minus B equal to 5. Then you take two types of cases, both A and B are equal. Otherwise, A is subset of B. So then only you get A minus B equal to 5. So our answer will be option 3, A subset B అన్నమాట. చేతనము అంటారు, సమితుల చేతనము అంటారు. ఓకే, ఇది ఆప్షన్ ఓరియంటెడ్గా చెప్పేజ్ క్వశ్చన్. చూడండి, ఇఫ్ ఒమేగా ఈజ్ ఏ కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ దెన్ ద వాల్యూ ఎక్స్ విచ్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అని అంటున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒమేగా అనేది 1 యొక్క అవాస్తవ ఘనమూలము, సంకీర్ణ ఘనమూలం అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, ఒమేగా అనేది సంకీర్ణ ఘనమూలం, 1 యొక్క సంకీర్ణ ఘనమూలము, మరియు ఈ నిర్ధారకం 0 అయితే ఎక్స్ విలువ ఎంత అంటున్నారు. ఓకే, ఇది చెప్పాల్సి కొన్ని ఉన్నాయి. ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 0, 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం R1 చేంజ్ చేస్తూ R1 ప్లస్ R2 ప్లస్ R3 అని తీసుకుంటున్నాను. అంటే ఏమవుతుంది చూడండి, ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్, నెక్స్ట్ ఒమేగా ప్లస్ ఎక్స్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1, ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఒమేగా, ఒమేగా ఎక్స్ ప్లస్ ఒమేగా స్క్వేర్ 1, ఒమేగా స్క్వేర్ 1 ఎక్స్ ప్లస్ ఒమేగా 0. ఓకే, బట్ ఆల్రెడీ వీ నో దట్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0. సో అది 0 పెట్టేస్తే ఓకేనా. సో ఇంకేం మిగులుతుంది, ఎక్స్ 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 ఒమేగా ఎక్స్ ప్లస్ ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా స్క్వేర్ 1 ఎక్స్ ప్లస్ ఒమేగా ఈక్వల్ టు 0. సో ఎక్స్ కామన్ తీసేస్తే ఏమొస్తుంది చూడు, 1 1 1 ఒమేగా ఎక్స్ ప్లస్ ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా స్క్వేర్ 1 ఎక్స్ ప్లస్ ఒమేగా. నీకు అర్థమై ఉంటుంది, ఈ లోపల ఖచ్చితంగా 0 రాదు. ఓకే, ఏది 0 రావాలి, ఎక్స్ 0 రావాలి. సో ఎక్స్ ఈక్వల్ టు 0. అంటే నువ్వు నార్మల్గా ఈ క్యాలిక్యులేషన్ పెట్టి చేసావు అనుకోండి, డైరెక్ట్గా 0 అయితే రాదు. రాదంటే నీకు అర్థం అవ్వట్లేదు, ఎక్స్ 0 కాకుండా నీకు ఏదైనా అయితే 0 రాదు అని మీనింగ్. సో అది ఎక్స్ 0 పెట్టాను, ఫ్రంట్ది 0 తర్వాత కూడా 0 వస్తుంది. కాబట్టి నీ ఆన్సర్ 0 అన్నమాట. ఓకేనా. సో ఇది స్టూడెంట్ ఓవరాల్గా ఒక పార్ట్ 1లోని 10 క్వశ్చన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే, సో మీరు ఎవరైనా సరే ఈ వీడియో కావాలి అని అనుకుంటే కనుక నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఓకేనా. సో మన నెంబర్కి మీరు ఫోన్పే చేయవచ్చు, 9701558857కి. ఓకేనా, ఫోన్పే కానీ జీపే కానీ ఓకేనా చేసి మీరు 100 రూపీస్ పే చేసి ఓకే స్క్రీన్ షాట్ పంపించండి. మీ పేరు పంపిస్తే కనుక నేను సేవ్ చేసుకుని దానికి ప్రాక్టీస్ బిట్స్ యొక్క వీడియో లింక్స్ అనేది పంపడం జరుగుతుంది. ఓకే, సో పీడిఎఫ్ ఫ్రీగా మన గ్రూప్స్లో పెడతాను. మిగిలిన వారికి ఏదైనా కావాలంటే ఇవి చూసుకోండి. దాంతోపాటు ఇప్పుడు టాపిక్స్ని కొన్ని టాపిక్స్గా సెపరేట్గా కొన్ని మార్చాము. సో 500 రూపీస్కి విత్ ప్రాక్టీస్ బిట్స్తో సహా మనం ఇస్తున్నాము. సో ఎవరికైనా కావాలి అనుకుంటే, ఇంటర్మీడియట్ వాళ్ళకి కావాలి అని అనుకుంటే కనుక మీరు ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి. అంటే డైరెక్ట్గా చాలా ఆఫర్స్ ఉన్నాయి. అంటే టాపిక్ ఆర్డర్లు మార్చాము. ఒక టాపిక్ ఈ టాపిక్ ఇన్ని వస్తాయి ఇందులో అనేసి కొన్ని మార్చాము. నెక్స్ట్ మీకు కావాల్సిన టాపిక్ని బట్టి ప్రైజ్ ఇవ్వడానికి, అంటే ఇప్పుడు సెపరేట్ ఈ టాపిక్స్ మనకు అవసరం అని కనుక మీరు చెప్పాలనుకుంటే మీరు మరి పే చేసి ఆ నెంబర్కి, లేదంటే పే చేయకుండానే డీటెయిల్స్ అడిగిన తర్వాతనే మీరు పే చేశాక మీకు ఆ వీడియోస్ వస్తాయి. అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకి కూడా సేమ్ ఇదే 100 రూపీస్తో బిట్స్ ఇస్తున్నాము. సో మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళ వీడియో కూడా కుదిరితే ఇవాళ దీంతో పాటు ఆ వీడియో కూడా మీకు వస్తుంది. వాళ్ళు చూసి అక్కడ డిసైడ్ అవుతారు. ఈలోగా మీరు ఎవరికైనా చెప్పాలని షేర్ చేయండి.
ఓకే, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే స్టూడెంట్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.